ఇక్కడ చూడండి, అందరినీ క్షేమంగా తీసుకొస్తాం తెలంగాణ మంత్రి కొండపల్లి. సో ఇక్కడ తెలంగాణలో కాదు, ఇది మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హయాంలో వెంటనే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒక టోల్ ఫ్రీ, ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఒక నెంబర్ని కూడా కేటాయించారు. ప్రవాస ఆంధ్రులు అంటే తెలుగు వారు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి అక్కడ వాళ్ళు ఇక్కడ రప్పించుకునే ప్రోగ్రాం ద్వారా వీళ్ళు ముందుకెళ్తున్నారు. అలాగే తెలంగాణలో కూడా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా భరోసా ఇచ్చారు. ఇంతకుముందు అక్కడ ప్రవాస ఆంధ్రులు ఎవరైతే చిక్కుకుపోయారో వాళ్ళు లోకేష్ గారు అనే టీము కొంతమంది వీసా పోయి లేదా కొంతమంది అక్కడ ఉద్యోగాలు పోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మరలా ఆంధ్రప్రదేశ్కి రప్పించడం జరిగింది గతంలో లోకేష్ గారు అనే టీం. తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ఇష్యూ నడుస్తుందో దీనికి భారత ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం ఉంది. ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం ప్రాధాన్యత వహిస్తే భారత ప్రభుత్వానికి చర్యలకి కొంచెం ఈజీ అవుతుంది, యాక్సెస్ ఈజీ అవుతుంది. తెలంగాణ నుంచి వీళ్ళు, ఆంధ్ర నుంచి వాళ్ళు కూడా అక్కడున్న వాళ్ళు, మన స్థిరపడిన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఉద్యోగానికో లేదంటే తలదాచుకోవడానికో పొట్ట చేతి పట్టుకొని వెళ్ళిన వాళ్ళని మరలా సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మంచు విష్ణు గారు పెట్టిన ఒక వీడియో ప్రకారము అక్కడ ఆయనకి దగ్గరలోనే బాంబులు, రాకెట్లు పడుతున్నాయి, అయితే తను క్షేమంగా ఉన్నానని భయపడాల్సిన లేదని కూడా చెప్పారు. అలాగే సోనాల్ చౌహాన్ కూడా డైరెక్ట్గా ఎక్స్లో ప్రధానమంత్రి మోదీ గారిని అసైన్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. క్షేమంగా నన్ను భారతదేశానికి చేర్చవాలని విజ్ఞప్తి చేస్తున్నాను కూడా ఆమె కోరుకోవడం జరిగింది. చాలామంది విదేశీ పర్యటనలో భాగంగా, షాపింగ్ పర్యటనలో భాగంగా, కుటుంబాలతో విడిదిలో భాగంగా దుబాయ్ వెళ్ళి సేద తీరుతుంటారు. దుబాయ్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో చాలామంది ప్రముఖులు కూడా అక్కడ చిక్కుకుపోయారు. వాళ్ళందరినీ భారత ప్రభుత్వం తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఆయా రాష్ట్రాల మంత్రులు కూడా దీనిపై ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆ రూమ్ ద్వారా దీనికి విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైనా ఉంటే ఇక్కడ ఖచ్చితంగా మంత్రి కొండపల్లి గారి ఆఫీసును కానీ లేదంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదిస్తే లేదా రెవెన్యూ తాలూకా ఆఫీసుని సంప్రదించినా కూడా వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేస్తారు.